నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మరి ఈనాటి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర జ్యోతిష్య మహోపాధ్యాయ జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ కూడా అయినటువంటి డాక్టర్ ఈర్పుగంటి పద్మజరాణి గారు మనతో పాటు ఉన్నారు. మరి ఈ రోజు రాశి ఫలాలు వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. నేటి పంచాంగం. అమ్మ, మరి నేటి పంచాంగం తెలియజేస్తారా? 13/6/2026 శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం, శనివారం. సూర్యోదయం ఉదయం 5:42, సూర్యాస్తమయం సాయంత్రం 6:51, తిథి త్రయోదశి సాయంత్రం 4:07, నక్షత్రం కృత్తిక రాత్రి తెల్లవారుజామున 1:16, యోగాలు సుకర్మ సాయంత్రం 5:28, కరణము భవ ఉదయం 5:55, కరణము వణిజ సాయంత్రం 4:07, కరణము విష్టి రాత్రి తెల్లవారుజామున 2:15, రాహుకాలం ఉదయం 8:59 నుంచి 10:38, గుళికకాలం ఉదయం 5:42 నుంచి 7:20, యమగండం మధ్యాహ్నం 1:55 నుంచి 3:34, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:50 నుంచి 12:43, దుర్ముహూర్తం ఉదయం 5:42 నుంచి 6:34, దుర్ముహూర్తం మరల ఉదయం 6:34 నుంచి 7:27 వరకు, అమృతకాలం రాత్రి 11:09 నుంచి 12:34, వర్జం మధ్యాహ్నం 2:41 నుంచి 4:05. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మాయిక మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? మేషరాశి వారికి ఆర్థిక సంబంధమైన విషయాల మీద దృష్టి కేటాయిస్తారు. కుటుంబ సభ్యులతో మంచి సఖ్యతతో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. అంతేకాకుండా వ్యక్తుల యొక్క సహకారం అనుకూలంగా ఉంటుంది. నూతన ప్రదేశాల్లో ఆహార స్వీకరణకి అవకాశం ఉంది. అదేవిధంగా వ్యక్తిగత అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. పెద్దల యొక్క సహకారం అనుకూలంగా ఉంటుంది. వృషభ రాశి. అమ్మాయిక వృషభ రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృషభ రాశి వారికి ముఖ్యమైన విషయాలలో వ్యక్తుల యొక్క సహకారం, అదేవిధంగా ఆశించిన విషయాలలో విజయాన్ని సాధించడానికి ఎక్కువ శాతం కృషి చేస్తారు. మిత్రుల యొక్క సహకారం లభ్యమవుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారం కొరకు ఎక్కువ శాతం ఆలోచనలు చేయడానికి అవకాశం ఉంది. గృహ సంబంధమైన విషయాలలో తోబుట్టువులతో కలిపి కొన్ని కీలకమైన చర్చలు చేయడానికి అవకాశం ఉన్న సమయంగా కూడా మనం దీన్ని భావించవచ్చు. అదేవిధంగా గృహంలో చిన్నపాటి మార్పులు చేయడం, గృహంలో వ్యక్తులతో కలిపి చక్కటి ఆలోచనలు చేయడం మొదలైన వాటికి సంబంధించిన సమయంగా కూడా దీన్ని మనం భావించవచ్చు. అదేవిధంగా నూతన ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి తీసుకునే కీలక నిర్ణయాలు, లక్ష్యాలు ఏర్పరచుకున్న ఆ సాధన చేయడం, లక్ష్య సాధన దిశగా ప్రయత్నాలు చేయడం మొదలైన వాటికి సంబంధించిన విషయంగా కూడా మనం దీన్ని అనుకోవచ్చు. మిథున రాశి. అమ్మాయిక మిథున రాశి వారికి నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? రావాల్సిన ధనం కొంత ఆగడం లాంటిది, దూర ప్రయాణాలు, ఆకస్మికమైన ఖర్చులు, ఆకస్మికమైన ప్రయాణాలు, కొంత ఆకస్మికమైన వాటి వల్ల కొంత ఆలోచనలో కొంత ఇబ్బంది అనేది ఏర్పడినప్పటికీ కూడా సమయానికి తగిన విశ్రాంతి అనేది అవసరం. వ్యక్తుల యొక్క సహకారం కొరకు ఆలోచనలు చేస్తారు. అదేవిధంగా వ్యక్తులతో పాటుగా ఆ ఖర్చులు కూడా ఎక్కువ శాతం మీ యొక్క రుణాలు తీర్చడం విషయంలో కావచ్చు, లేకపోతే మీ యొక్క ప్రత్యర్థుల మీద విజయం కొరకు కావచ్చు, ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశం లాంటిది ఒకటి కనబడుతుంది. అయినప్పటికీ కూడా ఏ రకమైన వాటిల్లోనైనా సరే చక్కగా మాట్లాడి అనుకున్న పనులు అనుకున్న సమయంలో చేయడానికి ఎక్కువ శాతం కృషి చేస్తారు. ఆర్థిక విషయాల్లో మీకు ఎలాంటి ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించడానికి చక్కగా మీరు కృషి చేస్తారు. కర్కాటక రాశి. అమ్మాయిక కర్కాటక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కర్కాటక రాశి వారి విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే కర్కాటక రాశి వాళ్ళకి వ్యక్తిగత విషయాలలో ఆకస్మికంగా ఆలోచనలలో కావచ్చు, అభివృద్ధికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం లాంటిది కనబడుతోంది. ముఖ్యంగా మీ వ్యక్తిగత శ్రద్ధ, మీ మీద మీకు శ్రద్ధ, మీ ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధతో ముందుకు పెడతారు. సంఘంలో పలుకుబడి, గుర్తింపు, గౌరవం లాంటివి ఏర్పడడం, తద్వారా ఆగిన పనులు ముందుకు వెళ్ళడం, వ్యక్తుల యొక్క సహకారం అనుకూలంగా ఉండడం, ఏ విషయాల్లో అయితే అధిక శాతం దృష్టి కేటాయిస్తున్నారో దానికి సంబంధించి మంచి విషయాలు మీకు అనుకూలతలు ఏర్పడడం అనేది, ముఖ్యంగా స్థిరాస్తులకు సంబంధించిన విషయాల మీద కూడా ఎక్కువ శాతం దృష్టి కేటాయించడానికి, దానికి సంబంధించిన చర్చలు జరగడానికి కూడా అవకాశం ఉంది. సింహరాశి. అమ్మ, మరి సింహరాశి వారికి నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? వృత్తికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ శాతం ఫోకస్ చేయడానికి అవకాశం ఉంది. వృత్తిపరమైన విషయాలలో, మీ వ్యక్తిగత అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలలో, వృత్తికి సంబంధించిన ప్రయాణాలలో అవకాశాలు అనేవి అధికంగా కనబడుతున్నాయి. అదేవిధంగా వృత్తికి సంబంధించిన చిన్నపాటి మార్పులు చేసుకోవడానికి కూడా మీరు ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. అదేవిధంగా ఆధ్యాత్మిక ఆలోచనలు, ఆధ్యాత్మిక ప్రయాణాలు చేయడం, సంతాన అభివృద్ధి కొరకు విశేషంగా దృష్టి కేటాయిస్తూ ముందుకు వెళ్ళడం మొదలైన వాటికి అవకాశం ఉన్న సమయంగా దీన్ని ఒకటి మనం భావన చేయొచ్చు.
తోబుట్టువులు ఆత్మీయుల కోసం ధనాన్ని ఖర్చు చేయడానికి అవకాశం ఉన్న సమయంగా, వారికి ఏదైనా బహుమానాలు ఇవ్వడానికి చేసే ప్రయత్నాలుగా కూడా మనం భావన చేయొచ్చు. కన్యా రాశి. ఇక కన్యా రాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. పెద్దల ఆశీస్సులు వీళ్ళకి లభ్యమవుతాయి. ఆధ్యాత్మిక ప్రయత్నాలు, వాటిలో పార్టిసిపేట్ చేయడం అంటే అలాంటి వాటిల్లో పాల్గొనడానికి ప్రయత్నాలు చేస్తారు. కుటుంబ సభ్యుల యొక్క సహకారం బాగుంటుంది. ముఖ్యంగా తండ్రి యొక్క ఆశీస్సులు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఆశించిన విషయాలలో అంటే గృహపరమైన విషయాలు కావచ్చు, వృత్తికి సంబంధించిన విషయాలు, సాంఘిక సంబంధాలకు సంబంధించిన విషయాల్లో మీరు ఎదురు చూసిన మార్పులు లాంటివి రావడం, దానికి సంబంధించిన ఒక సమాచారం మీకు ఆనందాన్ని ఇవ్వడం, ముఖ్యంగా మీ యొక్క ఆర్థిక సంబంధమైన విషయాలు, కుటుంబ సంబంధమైన విషయాలు, పెద్దల ఆశీస్సులతో పనులు చాలా వరకు అనుకూలంగా ముందుకు వెళ్ళడానికి, ఎదురు చూసిన విషయాల్లో అనుకూలతలు మొదలైన వాటికి అవకాశం ఉన్న రోజుగా భావించవచ్చు. తులారాశి. ఇక తులారాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? తులారాశి వారికి వృత్తికి సంబంధించిన విషయాల్లో వీలైనంత మెళకువలతో జాగ్రత్తతో వ్యవహరించవలసిన పరిస్థితి ఒకటి కనబడుతుంది. వృత్తికి సంబంధించిన వ్యక్తులతో, ముఖ్యంగా పై అధికారులతో మీరు ఏదన్నా ఒక విషయాన్ని మాట్లాడాల్సి వచ్చినప్పుడు, చర్చలు చేయాల్సి వచ్చినప్పుడు వీలైనంతవరకు సమన్వయం పాటిస్తూ ఘర్షణలకు దూరంగా ఉంటూ ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేయాలి. అదేవిధంగా ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కూడా దృష్టి కేటాయించాలి. పెద్దల ఆరోగ్య విషయం కావచ్చు, ఆర్థిక సంబంధమైన విషయాల్లో కూడా దృష్టి కేటాయిస్తూ ముందుకు వెళ్ళాలి. మానసిక ప్రశాంతత పెంపొందించుకోవాలి. అనవసరమైన ఘర్షణను అధిగమించాలి. సమయానికి మీ యొక్క ఆరోగ్యం మీద కూడా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు వచ్చే అవకాశం అనేది కనబడుతుంది. వృశ్చిక రాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి వృశ్చిక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వృశ్చిక రాశి వాళ్ళకి సంఘంలో గుర్తింపు, గౌరవం, అలాగే భాగస్వామ్య వ్యవహారాలు, ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉండడానికి చేసే ప్రయత్నాలు మొదలైనవి అనుకూలంగా ఉంటాయి. పెద్దల యొక్క సహకారం బాగుంటుంది. అదేవిధంగా స్త్రీల యొక్క సహకారంతో పనులు పూర్తి చేసుకోవడానికి అవకాశం, జీవిత భాగస్వామితో కలిపి కొన్ని చక్కటి కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నాలు లాంటివి చేసే అవకాశం లాంటిది కనబడుతుంది. అయితే ఉన్నత స్థాయి వ్యక్తులు, మీ వృత్తిపరంగా మీ పై అధికారులు మొదలైన వారితో మీరు ఆలోచనలు చేసి వారి యొక్క సహాయ సహకారాలు కోరుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో కానీ, అలాగే తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో కానీ, అదేవిధంగా పలుకుబడి కలిగిన వ్యక్తుల యొక్క సహాయ సహకారాన్ని కోరుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో కానీ తగిన విధంగా మీరు ప్రవర్తించుకుంటూ, అంటే మీ తగిన విధంగా ప్రణాళికాపరంగా ప్రవర్తించుకొని ముందుకు వెళ్ళినట్లయితే సమస్యలు ఉత్పన్నం అయ్యే అవకాశం అనేది తగ్గుతుంది. తద్వారా మీరు ఆశించే ఫలితాలు పొందడానికి అవకాశం కనబడుతుంది. ధనస్సు రాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి ధనస్సు రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. అదేవిధంగా అభివృద్ధి అనేది ఏర్పడుతుంది. తండ్రి యొక్క ఆరోగ్య విషయం మీద శ్రద్ధ తీసుకుంటారు. శ్రమతో అనుకున్న పనులు సాధిస్తారు. ఏదన్నా ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి ప్రయత్నం చేస్తారు. శ్రమతో అనుకున్న పనులు అనుకున్న సమయంలో పూర్తి చేయడానికి, విశేషంగా కృషి చేయడానికి అవకాశం ఉన్న సమయంగా కూడా భావించవచ్చు. దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తుల ద్వారా మీకు ఏదన్నా బహుమానాలు లాంటివి అందుకోవడం అనేది, ముఖ్యంగా వ్యక్తుల యొక్క సహకారం ఊహించని విధంగా మీకు లభ్యమవడానికి అవకాశం అనేది, అదేవిధంగా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేసిన వ్యక్తుల్ని కూడా మీరు అధిగమించడానికి, మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి, రోగనిరోధక శక్తి పెంపొందించుకోవడానికి అనుకూలమైన సమయంగా కూడా దీన్ని మనం భావించవచ్చు. దైనందిన జీవితంలో కూడా చిన్నపాటి మార్పులు చేసుకుంటూ ఆరోగ్య శ్రద్ధ తీసుకుంటారు. మకర రాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి మకర రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మానసిక ప్రశాంతత పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఆత్మీయులతో అనుకూలమైన సమయాన్ని గడపడానికి ప్రయత్నాలు చేస్తారు. భాగస్వామ్య వ్యవహారాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. జీవిత భాగస్వామితో కలిపి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కానీ చర్చలు జరిపేటప్పుడు ముఖ్యంగా కుటుంబ సభ్యులతో, స్త్రీలతో ఘర్షణలను అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేసినట్లయితే అది అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో స్త్రీల యొక్క ఆరోగ్య విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సంతాన వర్గంతో ఆలోచనలు చేసేటప్పుడు, వారి యొక్క విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకునేటప్పుడు వారి యొక్క ఆలోచనలు మీ ఆలోచనలతో సమన్వయం పడే విషయంలో కొంత మీరు వీలైనంత జాగ్రత్తగా నెమ్మదిగా వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే తప్పనిసరిగా మీరు అనుకున్న ఫలితాలు వచ్చే అవకాశం అనేది కనబడుతుంది. కుంభరాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి కుంభరాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కుంభరాశి వారికి గృహ సంబంధమైన విషయాల మీద, వృత్తికి సంబంధించిన విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తూ ముందుకు పెడతారు. తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య విషయంలో కూడా తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటారు. పోటీల్లో గెలుపొందడానికి కానీ, నైపుణ్యాలు పెంపొందించుకోవడానికి కానీ, వృత్తిపరమైన అభివృద్ధి కొరకు కానీ కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంది. కానీ భాగస్వామ్య వ్యవహారాలతో కావచ్చు, జీవిత భాగస్వామితో కావచ్చు, తీసుకునే నిర్ణయాల విషయంలో ఘర్షణకు అవకాశం ఇవ్వకుండా వీలైనంత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటూ మీరు ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంది. తండ్రి యొక్క ఆరోగ్య విషయం మీద కూడా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటారు. ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారంతో అనుకున్న పనులు సాధించడానికి చేసే ప్రయత్నాల్లో చిన్నపాటి ఆటంకాలు ఎదురైనా కూడా సమయస్ఫూర్తిగా వాటిని అధిగమించడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. మీనరాశి.
ఇక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈ రోజు ఎలా ఉంది? మీన రాశి వారికి ముఖ్యంగా మీ యొక్క సామర్థ్యాన్ని ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. అదేవిధంగా మీ యొక్క ఆలోచనలు సఫలీకృతం అవుతాయి. అంతేకాకుండా మీ యొక్క సంతాన వర్గంతో కానీ, పెట్టుబడుల విషయంలో కానీ, గవర్నమెంట్కి సంబంధించిన పనుల్లో కానీ మీరు కొన్ని ప్రత్యేకమైన ఆలోచనలు చేసుకుంటూ ముందుకు పెడతారు. రోగనిరోధక శక్తిని పెంపొందించుకుంటారు. ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది. పలుకుబడి కలిగిన వ్యక్తుల యొక్క సహకారం అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా ప్రతి విషయంలోనూ కూడా మీరు సామర్థ్యాన్ని ఉపయోగించడం మాత్రమే కాకుండా చక్కటి ప్రణాళికతో, శ్రమతో అనుకున్న పనులు సాధించడానికి విశేషంగా కృషి చేస్తారు. మీ ఆలోచనలు అనుకూలంగా ఉంటూ మీరు తీసుకున్న నిర్ణయాల ప్రకారం ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు, దగ్గర ప్రయాణాలు, ముఖ్యంగా దగ్గర ప్రయాణాల్లో కూడా మీరు తీసుకునే నిర్ణయాలు మీ యొక్క అభివృద్ధి సంబంధమైన విషయాల్లో తీసుకుంటారు కాబట్టి అనుకూలంగా ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంపొందించుకుంటారు. అయినప్పటికీ కూడా వీళ్ళంతవరకు కంటికి సంబంధించిన ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలి. ఇక 12 రాశుల వారు కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా? 12 రాశుల వారు ప్రతివారు తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం విధానం అయితే, దాంతోపాటుగా ప్రతిరోజులాగే ఈరోజు కూడా గోచారిత్య ఎదురుతున్న సమస్యల్ని అధిగమించడానికి అవకాశం ఉన్నట్లయితే తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన శ్లోకాలైనా, అష్టోత్తరాలైనా, అష్టకాలైనా, అలాగే వెంకటేశ్వర స్వామికి సంబంధించిన దీపారాధన, వెంకటేశ్వర స్వామి సంబంధించిన దేవాలయ సందర్శన మొదలైనవి చేసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంటుందని ఇక్కడ మనం గమనించుకోవచ్చు. కాబట్టి అవకాశం ఉన్నవారు తప్పనిసరిగా మీ వ్యక్తిగత దైవంతో పాటుగా ఇది కూడా చేసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి ఎదురవుతున్న సమస్యల్ని అధిగమించడం, గోచారీత్య ఎదురవుతున్న సమస్యలని, చిన్నపాటి వాటిని అధిగమించడానికి అవకాశం అనేది లభ్యమవుతుందని మనం ఇక్కడ భావన చేయొచ్చు. నమస్కారం. మరి చూశారు కదా, ఇది ఇవాల్టి శుభదినం కార్యక్రమం. రేపటి శుభదినం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.